వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మనతో మాట్లాడడానికి బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు. ఆసన్న గారు, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, అట్లాగే మేరుగా నాగార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీలా గోవింద్ గారు మనతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జాయిన్ అవుతారు. అట్లాగే ఢిల్లీ నుంచి రాపోలు ఆనంద భాస్కర్ గారు రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు అంశాలు. ఒకటి, తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న బడ్జెట్ మీద ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన చర్చని ఇనిషియేట్ చేశారు. బడ్జెట్ మీద చర్చని ఇనిషియేట్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఊహలతో అద్భుతాలు చేస్తారు. 10 ఏళ్లలో రాని ఆదాయం భూములు అమ్మితే ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ మీరు 3 మాసాల్లో ఎట్లా తెద్దాం అనుకుంటున్నారని ప్రశ్నించారు. అనేక విషయాలు, భూముల అమ్మకం కానివ్వండి, అప్పులు తీసుకురావడం కానివ్వండి, కేంద్ర సాయం కానివ్వండి, వీటన్నిటి మీద కూడా తీవ్రమైన ఆందోళన లేదా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నంత శాసనసభలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల దగ్గరికి వస్తే అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులను, అధికారులను తీసుకొని సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. వాటి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఒక విషయం, తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన, పదునైన వాగ్బాణాలు వాడినా కూడా సభ జరుగుతున్నందుకు ప్రజాస్వామ్య ప్రియులందరూ సంతోషించారు. ఓకే, గత 4-5 సంవత్సరాలుగా శాసనసభ కని విని ఎరగని వ్యవహారం అదొకటే కనబడుతుంది. రైట్. మొదటి రోజు కాస్త ఇబ్బందికరంగా అనిపించి ఏమిటి ఇలా దో తప్పుతోంది, కట్టు తప్పుతోంది అని అనిపించినా కూడా తర్వాత 2 రోజులు జరుగుతున్న చూస్తే పర్వాలేదు, సభ జరుగుతుంది అనే ఆశ కలుగుతుంది అందరికీ. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి, పాలకపక్షం ప్రతిపక్షం కూడా ప్రజాస్వామ్యం పట్ల తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నాయని చెప్పి మనలాంటి వాళ్ళందరూ సంతోషపడాల్సిన విషయం ఒకటి. రెండోది, నిజంగా ఇప్పుడు పాలకపక్షం పట్ల ఉన్నటువంటి, ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు బయట మీడియాతో చెబుతున్న మాటలే మళ్ళీ వాళ్ళ సాధికారికంగా అసెంబ్లీలో చెబుతున్నారు. చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. అది నిజంగా ఒక విషయం. అది పాలకపక్షానికి కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలి దాంట్లో. ఓకే. అలానే ప్రతిపక్షం కూడా ఆ చెప్పే పద్ధతి కనుక కట్టు దాటకపోతే ఏమీ ఇబ్బంది లేదనేది కూడా అర్థమవుతుంది. మీరు చెప్పే మాట కనుక పద్ధతిగా చెబితే పాలకపక్షానికి అలౌ చేస్తుందన్న సంగతి కూడా ఉంది. ఈ ట్రెండ్ కొనసాగాలని కోరుతున్నాను. సరే, జానారెడ్డి గారు మంచి మాట మాట్లాడటం, లేకపోతే ఈ అమ్మటాల వల్ల కొనటాల వల్ల ఎంతవరకు వస్తుంది అనేది ఇవన్నీ తేలుతాయి. ఎందుకంటే బడ్జెట్లో ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే, బడ్జెట్ ఎన్నికల ప్రణాళిక అండి. ఎన్నికల ప్రణాళిక అయితే కేవలం ఎన్నికల కోసం పెట్టే ప్రణాళికలే తప్పితే ఎన్నికల అనంతరం ఆ ప్రణాళికలు అడకెక్కిస్తారన్న సంగతి అందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే, ఈ బడ్జెట్లో పెట్టిన ఈ 10 నెలల కన్నా చేయగలుగుతారా లేదా అనే అనుమానంతో కలిగేటువంటి అంకెలు చూపెట్టారు. దాన్నే వాళ్ళు ఊహలు అన్నారు, అరచేతిలో స్వర్గం అన్నారు, రకరకాలుగా మాటలు చెప్పారు. చేసి చూపెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. చెయ్యలేరు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత వ్యవధానం 5 నెలలు అయింది కాబట్టి ఒక్క 5-6 నెలల కాలం గడిస్తే వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఎంతవరకు చేయలేరు, ఊరికి మాటల మూటలైనా ఏమిటనేది కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడమే జరిగింది. ఇంకా ఇంప్లిమెంటేషను, కేటాయింపులు, కింద దాకా పోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా కొంత కార్యక్రమం. కాబట్టి సాధారణంగా వెయిట్ చూడాల్సిన అవసరం ఉందని. కానీ శ్రీనివాసరావు గారు, మన దగ్గరికి వచ్చేసరికి, అంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో చూపిస్తున్న దాని ప్రకారం కేంద్రం నుంచి సాయం రావాల్సినది. సరే, కేంద్రం నుంచి మనకు పన్నుల సంబంధించి రావాల్సిన వాటాలు అట్లా పెడితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర కంటే కూడా తెలంగాణనే ఎక్కువ వెనుకబడింది కాబట్టి దీనికే ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ తెలంగాణకి ఇవ్వాలని కోరారు. తర్వాత కేంద్రం నుంచి అదనపు నిధులు కావాలని అన్నారు. కానీ పర్సువేషన్ ఏం లేదు. పర్సువేషన్ లేకపోగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీతో శత్రువైఖరి అవలంబిస్తున్నట్టుగా ఉంది తెలంగాణలో ఉన్న ప్రభుత్వం. దీనివల్ల మా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాబట్టుకోగలరు? కొంత మొదట్లో మీరు చెప్పిన కార్యక్రమం జరిగింది. అది కారణం ఏంటంటే, ఇది ఉద్యమ పార్టీ నుంచి పాలకపక్షం అయింది కనుక కాస్త మాటల ఈటలు వ్యవహారం అంతా కూడా అదే పద్ధతిలో పోయినా కూడా మొన్న విద్యాసాగర్ రావు గారి పౌర సన్మానం తర్వాత కాస్త మాట తీరు మారుతోంది. వ్యవహారం కేంద్రంతో కానీ పాలకపక్షంతో, కేంద్రంలో ఉన్న పాలకపక్షం, విద్యాసాగర్ రావు గారికి పౌర సన్మానం చేశారు, దత్తాత్రేయ గారికి కూడా చేస్తామంటున్నారు, బాగానే ఉంది. కానీ
తన ప్రమాణ స్వీకారానికి వస్తానని సిద్ధమైన రాజ్నాథ్ సింగ్ ఆహ్వానించకుండా పట్టించుకోని పరిస్థితి కదా ఇవన్నీ జరిగినాయి. అదే చెప్పేది, వాటిని సర్దుబాటు చేసుకునే కార్యక్రమం కొంత మొదలైనట్టుగా అనిపిస్తోంది. నిజంగా అది ఒకటండి, నిన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రంలో రాజ్నాథ్ సింగ్ కలిశారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉందని సాగిలపడాల్సినటువంటి అవసరం లేదు, ఆత్మగౌరవం కావాలి. ఎట్ ది సేమ్ టైం అలా అని చెప్పి మరీ బెడిసికొట్టే వ్యవహారంగా ఉండకూడదు, ఇచ్చిపుచ్చుకుండే పద్ధతిలో ఉండాలి. అంటే ఈక్వల్గా ఉంటూ వాళ్ళతో సమాన స్థాయిలో ఉంటూ తెచ్చుకోగలిగినటువంటి ఒక రకమైన నిపుణత, నైపుణ్యం అంటారు సార్, అది ఇవాళ నీడ్ ఆఫ్ ది డే అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన గురించి ఏం చెప్పలేదు. ఒకటి మరి ఇక ఆయనకి సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారికి రకరకాల మొదటి నుంచి అదొక రకమైనటువంటి అవినాభావ సంబంధం మనకు మొదటి నుంచి కనపడదు, ఇవాళ కాదు, మొదటి 9 సంవత్సరాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఈసారి పోతున్నది మాత్రం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని వెళుతున్నారు ఆయన. పైగా ఒక పెద్ద టీం, ఒక ప్రత్యేక విమానంలో ఒక టీం తీసుకుని వెళుతున్నారు. కొత్త రాజధాని వ్యవహారాలు, ఆయనకి పారిశ్రామికవేత్తలకి పట్టు బాలీసులు బరుస్తామని రండి అంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఇక మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాదును వదిలిపెట్టి అక్కడ రాజధాని కట్టుకున్నా కూడా, కొత్త రాష్ట్రం ఏర్పడ్డా కూడా అంటే పారిశ్రామిక వాతావరణం కనుక రాకపోతే అక్కడ మొన్న హుదుహుదు తుఫాను ఇవన్నీ రావడంతో కొంతమంది వెనుకంజ వేసే అవకాశాలు ఉంటాయి. వీటన్నింటినీ సర్దుబాటు చేసుకునే మనస్తత్వంతో పోవాలి, ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం ఇంతకుముందు కూడా అమెరికా వెళ్ళారు, అది ఇది గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం గతంలో చేసిన ఎంతవరకు చేయగలిగాం అనేది కొంత అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ కొత్త మార్గాలు అన్వేషించుకుంటూ పోవటం అనేది ఏ ముఖ్యమంత్రికైనా అవసరమే. ఒక ప్రయత్నం చేసామని కాకుండా ఆ ప్రయత్నం వల్ల ఫలితాలు కూడా రాబట్టుకుంటే ప్రయత్నం కూడా గట్టిగా జరగాలి. ఓకే, మన జీవన్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ బడ్జెట్ మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఇంత 1,00,000 కోట్లు నిజానికి రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చివరి బడ్జెట్ 2013లో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టినప్పుడు 1,65,000 కోట్లు. ఇవాళ రెండు రాష్ట్రాలు 1,00,000 పైగా కోట్లు, చెరి 1,00,000 పైగా కోట్లతో బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. ఈ ఆదాయాన్ని ఎక్కడి సమకూర్చుకుంటారు? అమర్ గారు, ముందుగా శ్రీనివాస్ సార్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సభ సజావుగా కొనసాగుతుంది. తొలి తెలంగాణ రాష్ట్రంలో మేము టీవీలో ఎప్పుడు చూసినప్పుడు కానీ, గతంలో మేము అసెంబ్లీలో లేనప్పుడు చాలా బాధ అయ్యేది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సభలను వాయిదా వేయడం, ప్రజా సమస్యలపై చర్చించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన. సభలు వాయిదా పడ్డానికి మీరు కూడా కారణమే కదా? ఎస్ సార్, అంటే మేము కూడా చెప్తున్నాం సార్. ఈ రోజు సభ సజావుగా సాగుతుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సమస్యలపై అవసరమైతే రాత్రి 11 గంటలకు, మొన్న రెండో రోజు అండి, దాదాపు 12.5 గంటలు సభ కొనసాగిందండి. అది ఒక హిస్టారికల్. దాని తర్వాత నిన్న కూడా చూస్తూ ఉంటే ప్రజా సమస్యలపై అవసరమైతే 30 రోజులు కాదు 50 రోజుల వరకు కూడా చర్చలకు సిద్ధమని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక కొత్త ఒరవడి, నూతన ఒరవడిని సృష్టించారు సార్. మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంతో కొంత విరోధము అది ఇది ఉందంటే మేము నిన్ననే 119 మంది ఎమ్మెల్యేలని ఈ కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని ఇన్క్లూడింగ్ టీడీపీలను కూడా ఒప్పించినాం. అంటే టీడీపీలు కూడా నిన్న మేము అఖిలపక్షం మొత్తం 119 మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము కేంద్రంకు లేఖ రాస్తున్నామంటే ఆ చంద్రబాబు తప్పు చేసినట్టే కదా, మేము చాలా స్పష్టంగా ఒప్పించినట్టుగా ఈ ప్రాంతంలోని మొత్తం ప్రజల నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కరెంటు కష్టాలు దాని గురించి తీసుకెళ్తా ఉన్నాం సార్. ఇకపోతే అద్భుతాలు, జానారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, గౌరవనీయులు, అనేక పర్యాయాలు మంత్రివర్యులు కూడా. జానారెడ్డి గారికి మేము ఏమంటామంటే, అసలు కేసీఆర్ విషయానికి వస్తే సార్, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం చేశారు సార్. మరి తెలంగాణను తీసుకురాలే. 2001లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ మేము తెస్తామంటే నవ్వీరు సార్. ఇదే జానారెడ్డి గారు, మేము అప్పటి నుంచి ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాదు, గీ తెలంగాణ నువ్వేడ వేస్తావు, బక్కపల్షన్ మంచివి గింత అంటున్నావు అని చెప్పి చాలామంది హాస్యాస్పదం చేసి మా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం సార్ మేము తెలంగాణ ఉద్యమంలో. 2010 అట్లాంటి కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు, ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ పాసిబుల్. ఇంపాసిబుల్ వర్డే దాంట్లో పాసిబుల్ అనే అర్థం ఉంటుంది. కాబట్టి ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడమే మా రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క ప్రత్యేకత. రెండో విషయం, 40 సంవత్సరాల పోని కష్టాలు, 17 సంవత్సరాల టీడీపీలు, 40 సంవత్సరాల కాంగ్రెస్లో పోని కష్టాలు మేమేదో 4 నెలల చేస్తామని చెప్పి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు అని చెప్పి శాసనసభ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. వాస్తవం కూడా 40 సంవత్సరాలు 57 సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరగని పనులన్నీ ఎలా మీరు మౌలిక సదుపాయాలైనటువంటి వాటర్ కానీ, రహదారులు కానీ, మీరు అన్ని విషయాలలో తీసుకుంటే కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వాలు అయితే ఇవాళ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సార్. వాళ్ళు ఏం చేయలేదు సార్, వీఆర్ డూయింగ్ సంథింగ్ సార్, దట్ ఈస్ ద గ్రేట్నెస్.
మేము ఏమంటున్నామంటే మేము చాలా స్పష్టంగా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మీరు బడ్జెట్ లో పెట్టిన విషయాల మీద మాట్లాడదాం. ఎస్ సార్, బడ్జెట్ విషయమే సకల జనుల సంక్షేమం దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి మేము ఆ ప్రభుత్వాలు చేయని మేము చేపించి తీరుతామని చెప్పి చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇంకోటి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పి, ఏదైతే ఎన్నికలలో మేనిఫెస్టోలు ఎన్నికల ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి బడ్జెట్ చాలా సందర్భాల్లో ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోను సార్. ఇవాళ మేము ఎస్ సార్, శ్రీనివాస్ గారు చాలా గ్రేట్ మాట చెప్పారు. మేము చెప్తా ఉన్నాం ఇవాళ మా మేనిఫెస్టోనే మా బడ్జెట్ సార్. అమర్ గారు మీరు ఒక్కసారి ఇటువైపు మా బడ్జెట్ పుస్తకం ఇస్తాము. కానీ మీరు మీ మేనిఫెస్టోలో 8 గంటలు నిరంతరంగా విద్యుత్ ఇస్తామన్నారు. ఇవాళ మీరు 4 గంటలు 5 గంటలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇవ్వలేకపోగా 3 సంవత్సరాల వరకు మేము ఇవ్వలేమని కూడా చెప్తున్నారు. మరి మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, మీరు ఇక్కడ మాట్లాడుతుంది ఒకటి. సార్ మా టార్గెట్, అవర్ టార్గెట్ ఇస్ 3 years వరకు 24 గంటల కరెంట్ ఇస్తాం సార్. దాదాపుగా మేము 15,000 మెగావాట్లకు చేరుకున్నాం సార్. అమర్ గారు ఒక్క నిమిషం, ఎందుకు మేము చెప్పింది అంటే 3 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల వరకు కరెంటు ఉండదని కాదు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకుంటూ చాలా స్పష్టంగా సభలో కూడా డిస్కషన్ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు 2 గంటల దీని చెప్పారు. తెలుగుదేశం వాళ్ళ బండారం కూడా బయట పెట్టారు సార్. మేమేమంటున్నాం సార్, మొదటి సంవత్సరం వరకు ఇప్పుడు మొదటి సంవత్సరంలో 8 మెగావాట్లు మేము తెచ్చుకుంటాం. రెండో సంవత్సరం వరకు వీటికి కంప్లీషన్ ఆఫ్ ద 3 years లో 24 గంటలు కంటి రెప్ప కూడా ఆర్పకుండా మేము కరెంట్ ఇస్తామని రైతులకు మేము తెలియజేస్తా ఉన్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, అఖిల పక్షం అన్న సార్ ఇప్పుడు అన్ని పార్టీలు మేము కలుపుకపోయి నేను చూడండి సార్ 119 నియోజకవర్గాల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని విషయాల్లో వీఆర్ రెడీ టు అని చెప్పి మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం. మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం సార్. 17,000 కోట్ల రుణాలు ఇచ్చారు. అది పక్కన పెడదాం సార్, అది డిస్కషన్ మీకు బోర్ అవుతుంది. ఎందుకంటే చెప్పినాం జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లాంటి తరంలో కొంతమంది గిరిజనేతరులకు రాలేవని చెప్పి కొంతమంది శాసనసభ్యులు నిన్న మా అసెంబ్లీలో లేవనెత్తి సార్ అప్పటికప్పుడు సార్ దాదాపుగా 150 కోట్ల వరకు ఇస్తా అని చెప్పి గిరిజనేతరులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కలెక్టర్లను పిలిచి అప్పటికప్పుడు శాంక్షన్ చేసిన గొప్ప ఘనత అంటే రైతుల పట్ల చాలా స్పష్టంగా రాపోల్ ఆనంద భాస్కర్ గారిని అడుగుదాం. ఆనంద భాస్కర్ గారు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహలతో అద్భుతాలు చేస్తారని జానారెడ్డి అడుగుతున్నారు. భూముల అమ్మకం ద్వారా 3 మాసాల్లో 6,000 కోట్లు 6,500 కోట్లు మేము సముపార్జించుకుంటామని ప్రభుత్వం చెప్తూ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లలోనే 6,000 కోట్లు 10,000 కోట్లు దాటలేదు. మీరు ఎక్కడి తెస్తారని జానారెడ్డి గారు అడుగుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది బడ్జెట్ మీకు? మిత్రమా అమర్ గారు, సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మూల అంశంలోనే చర్చ ఉంది. చెప్పండి. దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం నా సోదరుడు జీవన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినారు. వివరణ ఇచ్చే దశ వచ్చిందంటేనే అక్కడేదో లోటు ఏర్పడినట్టు లెక్క. రైట్, అక్కడి నుంచి మొదలవుతుంది మన చర్చ. చెప్పండి. ఇక బడ్జెట్ ప్రతిపాదన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణను మోసుకొచ్చినటువంటి భ్రమంలో ఉన్నటువంటి అధికార పార్టీకి కొనసాగనివ్వండి ఆ భ్రమ. ఓకే. కానీ ప్రజానీకం సమక్షంలోకి వారిచ్చినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఏ రీతిలో వెళ్తా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మూలమైన అంశం. వాస్తవానికి ఆగస్టులో సెప్టెంబర్లో జరుపుకోగలిగినటువంటి వీలుండి దాని తర్వాత వచ్చే ఫిబ్రవరి నాటి బడ్జెట్ కోసం సంసిద్ధమై ఉండాల్సినటువంటి తరుణంలో కేవలం డిసెంబర్ జనవరికి మాత్రమే ఉపకరించేటువంటి, నవంబర్ అయిపోతూనే ఉంది వీరి చర్చలు అయిపోయే సమయానికి, జనవరి తర్వాత ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ ప్రతిపాదన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి మధ్య మిగిలినటువంటి ఈ 2 నెలల కోసం చేసే ఇంత సుదీర్ఘ చర్చ రాగల 4 సంవత్సరాలకు పునాదిగానైనా ఉండాలి తప్ప భ్రమలు కల్పించే రీతిలో పోతే ప్రమాదం ఏర్పడుతుంది. ఓకే. భ్రమలు మాత్రమే కాదు, అసలు అయోమయం సృష్టిస్తూ ఉంది. అమర్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపారు, వివరాలు సేకరించారు, ఆ పత్రాలను కంప్యూటరీకరించలేదు. ఆ కంప్యూటర్లోకి చేరుకోకపోవడం మూలంగా సంక్షేమం కుంటుపడబోయేటువంటి ప్రమాదం. అంతేకాకుండా వీరిచ్చినటువంటి ప్రతిపాదనల ద్వారా ఉన్నటువంటి ఇప్పటి సంక్షేమ నిధి, దాంతోపాటు లాభోక్తలను చూసుకుంటే 50% అంతకంటే ఇంకా ఎక్కువగానే కోతకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడడం, దాని మూలంగా చాలా జిల్లాల్లో హఠాన్ మరణాలు ఏర్పడతా ఉన్నాయి. ఆశతో ఎదురు చూస్తూ మా పేర్లు అందులో నమోదు కాలేకుండా పోతున్నాయి అనేటువంటి ఇటువంటి ఈ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. దాంతోపాటుగా అభివృద్ధి పరంగా, ప్రగతి పరంగా ప్రణాళికల్లో ఒక ఉత్సాహం, ఒక ఎత్తుగడ అందులో కనిపించడం లేదు. కేవలం ఒక వ్యూహంతో దారి మళ్లింపు చర్యలు,
కవ్వింపు చర్య, దారి మళ్లింపు చర్య, ఈ ధోరణితో ప్రభుత్వ పరిపాలన సాగడం సాధ్యం కాదు. అందుకోసం శ్రీనివాసరావు గారు చాలా చక్కటి ప్రస్తావన చేశారు. ఇక నుంచి అయినా కాస్త విజ్ఞతతో వ్యవహరించేటువంటి ప్రయత్నంగా మొన్నటి మహారాష్ట్ర గవర్నర్ పౌర సన్మానాన్ని మనము ఆ తర్వాత వారు వేయబోతున్నటువంటి అడుగుల్ని మీరు కూడా ప్రస్తావన చేశారు. బండారు దత్తాత్రేయ గారికి కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు పౌర సన్మానం కోసం అని. ఇటువంటి ధోరణి కూడా మంచిదే. అంటే ఒక సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుకోవాలి. దాంతోపాటుగా నిక్కచ్చిగా మనకు వచ్చేటువంటి రాజ్యాంగబద్ధ నిధులు వస్తాయి. దాంతోపాటు కొన్ని అదనపు నిధులను కూడా తెచ్చుకోవడం కోసం వాతావరణాన్ని వినియోగించుకోవాలి. ఏది చేసినా ఊహల ప్రపంచంలో ఉన్నారు. ఇప్పటికే వివరణలు జవాబులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. సంక్లిష్టమైన పరిస్థితి. తెలంగాణను మేము తెచ్చామా, ఎవరు తెచ్చారు అనేటువంటి ప్రజల దృష్టిలోకి వెళ్ళింది. అయినప్పటికీ మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను లోటు బడ్జెట్తో చూపడం అనేటువంటి దారుణం. ఓకే, భాస్కర్ గారు గతంలో భాస్కర్ లాంటి చాలా మంది వ్యక్తులు మేము తెలంగాణ తీసుకొస్తామంటే ఆ రోజు కూడా నవ్విన సంఘటనలు చాలా ఉన్నాయి సార్. మేము మా బడ్జెట్ సార్ ఏ అసెంబ్లీ సాక్షిగా అయితే ఈ ప్రాంత నాయకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్తే అదే అసెంబ్లీ సాక్షిగా 1,637 కోట్ల బడ్జెట్ పెట్టిన గొప్ప ప్రభుత్వం మా ప్రభుత్వం సార్. మీరు భాస్కర్ గారు చెప్పిన మేము అపోహలలో అద్భుతాలు లేం, అద్భుతాలు చేస్తాం. ఇదే భాస్కర్ గారు ఇదే సాక్షి టీవీ ద్వారా వచ్చే బడ్జెట్ లో మనల్ని ప్రశంసిస్తారని చెప్పి కూడా మాకు ఆ నమ్మకం మాకు ఉందని చెప్పి కూడా మా ప్రభుత్వంపై ఆ నమ్మకం మాట్లాడుతున్నారు. చెప్పండి, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సరే తెలంగాణ బడ్జెట్ గురించి కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్న చోట అనేక జిల్లాల్లో తొక్కిసలాటలు జరిగినాయి. పెన్షన్ల కోసం, తాగునీటి కోసం, మంచినీళ్ళ కోసం అని చెప్పి, రేషన్ కార్డుల కోసం అని చెప్పి చాలా గందరగోళం జరుగుతుంది. ఒక మహిళ గుండెపోటుతో చనిపోవడం, కొన్ని చోట్ల 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది జన్మభూమి జరుగుతున్న దగ్గర. మరోపక్క రాజధాని కోసం భూములు ఇవ్వడంలో ఇంకా రైతులు సందిగ్ధంలో, సందేహాల్లోనే ఉన్నారు. రాజధాని నిర్మాణం కోసం చెప్పి ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్ళారు. సార్ నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు సార్. అయితే వాళ్ళు ఎన్నికల్లో దరిదాపు 200 వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ ఒక్కటన్నా అనేకమైన స్కీములు ఈ రాష్ట్రంలో పేర్లు మార్చారు. బడి పిలుస్తుందన్నారు, ఇంటి పల్లె పిలుస్తుంది అంటున్నారు. ఒక్కటి కూడా తలుపు తట్టల. తలుపు తట్టకపోగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆయనకు అలవాటే, ముఖ్యమంత్రి అవ్వగానే సింగపూర్ వెళ్తాడు, ఆయన ఆస్తులు చక్కపెట్టుకోవటం, ఆయనకు ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని సరి చేసుకోవటం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో వెళ్ళాడని చెప్తా ఉన్నారు. అది ఏం జరుగుతుందో ఇదివరకు కూడా 9 సంవత్సరాల్లో చాలాసార్లు సింగపూర్ వెళ్ళారు. ఏం చేస్తారో తెలియదు. రాజధాని కోసం సహకారం, పెట్టుబడులను ఆకర్షించడం, 2 పనుల కోసం వెళ్తున్నారు. అసలు ఇంతవరకు రాజధాని కోసం సహకారం, రాజధాని భూముల గురించే లేదు. అక్కడ రైతులు హర్తాళు చేస్తున్నారు, నాయనా మా భూములు ఇవ్వమని. ఇచ్చేవాళ్ళు కూడా అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పిలిచి మీరు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. ఈరోజు ఆ పరిస్థితి అట్లాగుంది. ఆయన చేసినటువంటి ఈరోజు స్కీమ్స్లో నిన్న చూసాం పేపర్లో, జన్మభూమి కార్యక్రమంలోనే ఒక శాసనసభ్యుడు విప్ అతని పార్టీకి రెండోసారి అనుకుంటా శాసనసభ కలిసి చింతమనేని ప్రభాకర్ అసలు అకౌంటబిలిటీ అతను మాట్లాడే విషయంలో ఒక జాగ్రత్త ఉండాలా. అధికారంలో మనం ఉన్నాం, ప్రజలకు సమాధానం చెప్పాలా, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని బద్దులుగా నడుచుకోవాలని ఆలోచన ఉండాలా. ఆయన పెన్షన్స్ తీసుకుంటే మీరు సిగ్గుపడే విధంగా అపహాస్యం చేస్తూ మహిళలను చేత్కరించుకుంటూ సిగ్గు లేకుండా తీసుకోండి పెన్షన్. సార్ ఎవరి సొమ్ము అండి ఇది? చింతమనేని ప్రభాకర్ గారి సొమ్మా, చంద్రబాబు నాయుడు గారి సొమ్మా? ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నారా? ఇవే కాదు, అనేకమైన సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు చూస్తూ ఉంటే పెన్షన్లు వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు అనుకుంటున్నారేమో, కేంద్ర ప్రభుత్వం 700 రూపాయలు ఇస్తుంది. అప్పుడు ఆనాడు చనిపోయినప్పుడు 70 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు, 900 రూపాయలు. అదనంగా 100 రూపాయలు ఇస్తుంది. ఆ 100 రూపాయల్లో కూడా 13 లక్షల పెన్షన్లు తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరండి ఈరోజు రోడ్డును పడారు? వాళ్ళ పార్టీకి ఓటేయలేదని కూడా ఈరోజు చాలామంది ఇది చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారనో, మిగిలిన పార్టీలకు వేశారనో. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ వరకు పార్టీలు సార్. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ప్రతి వాళ్ళని ఆదుకోవాలి, ప్రతి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆలోచనలో లేదు. మంత్రుల పరిస్థితిలో ఉన్నారు, శాసనసభ్యులకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. మంత్రులు కూడా ఈ మధ్య సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడేదానికి అర్థం కూడా లేదు. ఈ రాష్ట్రంలో దళితులకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు,
రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎంత వాటా రావాలి, బడ్జెట్లో ఎంత వాటా పెట్టారు అనేది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఈరోజు ప్లాన్ బడ్జెట్ ఎంత ఉంది, ప్లాన్ బడ్జెట్ ప్రకారమే సబ్ ప్లాన్ నుంచి నిధులు తీసుకోవాలి. ఈరోజు అతనికి ఆలోచన కూడా లేదు. వాళ్ళని ఇప్పుడు సంస్కారబద్ధంగా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈరోజు కిషోర్ గారు మాట్లాడేది విషయం కానీ, లేకపోతే ఈరోజు చింతపల్లి ప్రభాకర్ గారు చేసినటువంటి ఉవాచలకు కానీ సమాధానం ఏం చెబుతారు? అదే కాదు, ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫ్రాక్షన్లు మరలా పురుకొల్పుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ రాయలసీమలో చూస్తూ ఉంటే ప్రతి ఊర్లోనూ వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. ఓకే, ఈరోజు పరిస్థితి అంతా అలా ఉంటే ఈయన సింగపూర్ వెళ్ళి ఏం చేస్తాడండి? Right. ముందు ఇల్లు సగపించుకోవాలండి. ముందు గోవింద్ ఈ గారిని రాష్ట్రాలు అడుగుదాం. తెలంగాణలో ఒక విషయం సార్, అసెంబ్లీలో చూస్తా ఉన్నాం. చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉందో లేదో తెలియదంట, తెలంగాణలో ప్రతిపక్షం ఉందంట. రేవంత్ రెడ్డి గారును దయాకర్రావు గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటంలా. మీకు తెలంగాణలో ప్రభుత్వంలో ప్రతిపక్షం, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో ప్రెడామినెంట్గా ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేశాడు స్పీకర్గా ఉండి. ఆ సంస్కృతి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. దయచేసి ప్రతిదీ కంపేర్ చేసుకోమంటున్నా. డెఫినెట్లీ ప్రజలకు అకౌంటబిలిటీ మీరు క్రియేట్ చేయండి, నమ్మకాన్ని క్రియేట్ చేయండి. ఈ ప్రజలు రాబోయే రోజుల్లో ఒక ఎన్నికల్లో మరలా ఓటు వేయాలంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి పార్టీకి ఓటు వేయాలని ఆలోచిస్తారండి. ఖచ్చితంగా అకౌంటబిలిటీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకి పరిపాలన చేసేవాళ్ళు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి తప్పదు. కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పేసి మా పార్టీ తరఫున తెలియపరుస్తాం. ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది, ఎందుకంటే ఆయన అవతల ముఖ్యమంత్రిగా ఉన్నాడు, యువతల ప్రతిపక్షం రోల్ ప్లే చేయబోతున్నాడు. ఇంకో విషయం సార్,